మీకు తెలుసా ఒకప్పుడు అమెరికా ఇరాన్ ఒకరికొకరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి. Until in the 1970s, Iran became America's strongest ally in the Persian Gulf. Americans and Iranians were experiencing a love affair. ఈ రోజు ఏ అమెరికా అయితే ఇరాన్ ని టెర్రరిస్ట్ దేశం అంటుందో ఒకప్పుడు అదే అమెరికా ఇరాన్ కి న్యూక్లియర్ టెక్నాలజీని గిఫ్ట్ గా ఇచ్చిందని చెప్పి. Iran is an island of stability in one of the more troubled areas of the world. ప్రెజెంట్ ఇరాన్ ను నాశనం చేయాలనుకుంటున్న ఇదే అమెరికా ఒకప్పుడు ఇరాన్ ఆయిల్ మీదే తన ఎకానమీని మొత్తం నడిపించిందని చెప్పి. United States saw in Iran as a very important partner for energy. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అని అమెరికా ఇరాన్ ఇప్పుడు బద్ధ శత్రువులాగా ఎలా మారాయి? An axis of evil. Iran has been a very dangerous player. They're a nation of terror. Inshallah به توفیق الهی دشمن رو به زانو در خواهیم آورد. The radical Iranian regime that wants to build atomic bombs to destroy anyone and everywhere in the world. ఈ కథ 1950లలో మొదలైంది. వరల్డ్ వార్ II అప్పుడప్పుడే ముగుస్తున్న రోజులవి. అయితే అప్పట్లో అగ్రరాజ్యాలన్నీ రెండు విషయాల్లో క్లారిటీగా ఉన్నాయి. ఒకటి, ఎవరి దగ్గర అయితే ఆయిల్ ఉందో వాళ్లే ప్రపంచం మొత్తాన్ని రూల్ చేస్తారు, అంటే ఆయిల్ ఈజ్ ఈక్వల్ టు పవర్. అండ్ రెండు, ఎవరి దగ్గర అయితే న్యూక్లియర్ పవర్ ఉందో వాళ్లే సేఫ్ గా ఉంటారు, అంటే న్యూక్లియర్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొటెక్షన్. అందుకే రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే, అమెరికా ఇలా అందరూ కూడా న్యూక్లియర్ వెపన్ ని డెవలప్ అండ్ టెస్ట్ చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రష్యా దగ్గర న్యూక్లియర్ వెపన్ తో పాటు ఆయిల్ కూడా ఉంది, కానీ అమెరికన్ టీం దగ్గర న్యూక్లియర్ వెపన్స్ మాత్రమే ఉన్నాయి, సరిపడే ఆయిల్ లేదు. అందుకే వెంటనే అమెరికన్, బ్రిటిష్ కంపెనీలు ప్రపంచమంతా ఆయిల్ కోసం వెతకడం స్టార్ట్ చేశాయి. అప్పుడే అమెరికాకు ఇరాన్ లో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆయిల్ రిజర్వ్ కనిపించింది. ఇంకేముంది, అమెరికా, ఇరాన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి. అమెరికాకి ఇరాన్ నుండి రెండు కావాలి, ఒకటి ఆయిల్, రెండోది టెరిటరీ. ఆయిల్ దేనికోసం అంటే ఫ్యాక్టరీలు, ఆర్మీని ఆగకుండా నడపడానికి. టెరిటరీ ఎందుకంటే ఇరాన్ సరిగ్గా USSR, అదే ఇప్పటి రష్యా పక్కనే ఉంది. అండ్ అక్కడ గాని పాగా వేస్తే రష్యాని ఈజీగా కంట్రోల్ చేయవచ్చని వాళ్ళ ప్లాన్. అలా ఈ ఫ్రెండ్షిప్ ఎంత డీప్ గా అయిపోయిందంటే ఇరాన్ రాజు షా ఆఫ్ ఇరాన్ అమెరికాకు గాని వెళ్తే అక్కడ ఆయనకి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇరాన్ సినిమా థియేటర్ లో అమెరికన్ సినిమాలు ఆడేవి. అక్కడ మహిళలు అయితే అమెరికన్ డ్రెస్సులు వేసుకునేవారు. ఇరాన్ సిటీస్ అయితే చూడడానికి అచ్చు అమెరికా లాగే ఉండేవి. సో డీల్ అయితే సింపుల్. ఇరాన్ అమెరికాకి చీప్ గా ఆయిల్ ఇవ్వాలి, అమెరికా ఇరాన్ కి క్యాష్, వెపన్స్ అండ్ న్యూక్లియర్ పవర్ ని ఇవ్వాలి. కానీ ఎంత బాగుంది రిలేషన్ సడన్ గా ఎందుకు అలా చెడిపోయింది? అండ్ అమెరికా అటాక్ చేసి ఖమేనీని ఎందుకు చంపేసింది? దీని వెనకాల ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. అండ్ ఈ స్టోరీ అంతా స్టార్ట్ అయింది ఒక పార్టీతో. పార్టీ అంటే మళ్ళీ ఏదో పొలిటికల్ పార్టీ అనుకుంటారేమో, కాదు కాదు కాదు, ఆ పార్టీతోనే. యాక్చువల్లీ 1950-60ల్లో ఇరాన్ చాలా ఫాస్ట్ గా గ్రో అయింది. GDP 8 to 9% పెరిగింది. అప్పట్లో ప్రపంచం అంతా ఇరాన్ మరో మోడర్న్ సూపర్ పవర్ అవబోతుందని అందరూ అనుకున్నారు. హైవేస్, షాపింగ్ మాల్స్, స్కై స్క్రాపర్స్, పెద్ద పెద్ద బిజినెసెస్ ఎమర్జ్ అవుతూ ఫుల్ హైఫై గా ఉండేది. కానీ ఇదంతా ఒక గ్రాండ్ ఇల్యూషన్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ రిచ్ పీపుల్ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ పేద ప్రజల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇరాన్ లో సగం మందికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు, విపరీతమైన ధరలు, నిరుద్యోగం, ఆకలి చావులు. ఇరాన్ ఆయిల్ నుంచి వచ్చే సంపాదనలో 80% వెస్టర్న్ కంపెనీలకు పోయేది. కేవలం 20% మాత్రమే ఇరాన్ గవర్నమెంట్ కు వచ్చేది. అంటే ఇరాన్ ఆయిల్ తో అమెరికా వాడు, ఇరాన్ రిచ్ పీపుల్ బాగుపడ్డారు, కానీ సామాన్య ప్రజలు మాత్రం అల్లాడిపోయారు. అండ్ ఇలాంటి టైంలో మన షా ఆఫ్ ఇరాన్ ఒక పార్టీ ఇచ్చాడు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీ. In the middle of October 1971, 62 heads of state converged on the airport of the fairy tale city of Shiraz. This is the story of the most expensive party the world has ever seen. The Shah invited his guests to a traditional Persian party. While the general population was struggling to make ends meet, the Shah was throwing a party for his rich friends. Everyone and everything was there. But if there were something missing from the party, then it was the Iranians themselves. 1971 అక్టోబర్లో పర్షియన్ ఎంపైర్ 2500 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 62 దేశాల పెద్దలను పిలిచాడు. 1800 కిలోల ఫుడ్ ప్యారిస్ నుంచి ఫ్లైట్స్ లో నుండి వచ్చింది. 25,000 వింటేజ్ వైన్ బాటిల్స్ ని తెప్పించారు. ఇంకా హైలైట్ ఏంటంటే వైన్ చల్లగా ఉండడానికి మిలిటరీ ఫ్లైట్స్ లో యూరోప్ నుండి టన్నుల కొద్ది ఐస్ ముక్కలు తెప్పించారు. అండ్ అలాగే ఎడార్లో గార్డెన్ కోసం 15,000 చెట్లు, వేల కొద్ది పూలను యూరోప్ నుండి ఫ్లైట్స్ లో మోసుకొచ్చారు. ఒక పక్క జనం ఆకలితో చస్తుంటే ఈయన గారు మాత్రం ఆ కాలంలోనే $100 మిలియన్, అంటే ఈ రోజు లెక్కల ప్రకారం దాదాపు 7,200 కోట్లు కేవలం ఒక పార్టీకి తగలేశారు. అండ్ ఆ పార్టీలో అందరూ ఉన్నారు, ఒక్క ఇరాన్ ప్రజలు తప్ప. ఎందుకంటే ఇరాన్ సామాన్య ప్రజలకు ఆ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకుండా వాళ్ళని దూరంగా పెట్టారు. ఒకసారి ఊహించుకోండి, అక్కడున్న పేద ప్రజలకు ఎలా ఉంటుందో.
ఒక పక్క వాళ్ళ పిల్లలు ఆకలితో చస్తుంటే వీడు ప్యారిస్ నుంచి అన్నం తెప్పించి మరీ అది డస్ట్బిన్ లో పాడేస్తున్నాడు. సో వాళ్ళకి కోపం వస్తుందా రాదా? అందుకే ఒక విప్లవం అనేది మొదలైంది. 1979లో ప్రజలందరూ కలిసి రాజుని గద్దె తింపి తరిమేశారు. దీనికి లీడర్ అయాతుల్లా ఖొమైనీ. ఆయనే ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యారు. Revolutionary forces under the leadership of Grand Ayatollah Khomeini forced the Shah of Iran into exile. It was the people all over Iran who chose Khomeini, who wanted him as leader. خروج شاه اولین مرحله پیروزی ملت ماست و ما مشکلات زیاد در پیش داریم. ఖమేనీ రాగానే 3 నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో అమెరికాకు పిచ్చెక్కిపోయింది. నెంబర్ 1, ఇరాన్ ను ఇస్లామిక్ రిపబ్లిక్ గా మార్చారు. అంటే డెమోక్రసీని టోటల్ గా క్లోజ్ చేసేసి షరియాలాని స్టార్ట్ చేశారు. నెంబర్ 2, ఇరాన్ స్టూడెంట్స్ అమెరికన్ ఎంబసీ మీద అటాక్ చేసి 52 మంది అమెరికన్లను 444 రోజుల పాటు బందీలుగా ఉంచారు. అండ్ దీనికి ఖమేనీ సపోర్ట్ గా నిలిచారు. నెంబర్ 3, అమెరికా బ్రిటన్ ఆయిల్ కాంట్రాక్ట్లను క్యాన్సిల్ చేసేశారు. మా ఆయిల్ మేమే అమ్ముకుంటామని తేల్చి చెప్పేశారు. అమెరికా పంపిన న్యూక్లియర్ రియాక్టర్లను కూడా ఆపేశారు. ఎందుకంటే అప్పట్లో ఇరాన్ కు న్యూక్లియర్ వెపన్ చేసే ఇంట్రెస్ట్ అండ్ అవసరం రెండూ లేవు. కానీ దాంతో అమెరికా రగిలిపోయింది. అమెరికాలో ఉన్న ఇరాన్ ఆస్తులను అంటే $12 బిలియన్ ఫ్రీజ్ చేసేసింది. అంతటితో ఆగకుండా సద్దాం హుస్సేన్ కు డబ్బులు, వెపన్స్ రెండూ ఇచ్చి ఇరాన్ మీదకి యుద్ధానికి ఉసుగొలిపింది. అదే ఇరాన్ ఇరాక్ వార్. ఎనిమిది ఏళ్లు సాగిన ఈ యుద్ధంలో 5 లక్షల మంది చనిపోయారు. అమెరికా ఎంత తెలివైందంటే సద్దాం ఇరాన్ మీద అటాక్ చేస్తే వెపన్స్ ఇచ్చి సపోర్ట్ చేసింది. కానీ అదే సద్దాం కువైట్ మీద అటాక్ చేయగానే 30 దేశాలు వెంటేసుకుని వచ్చి మరీ అతన్ని నాశనం చేసింది. On my orders, coalition forces have begun striking selected targets of military importance to undermine Saddam Hussein's ability to wage war. These are opening stages of what will be a broad and concerted campaign. Beyond President Bush's deadline for Saddam Hussein to leave Iraq, that U.S. warships and planes launched the opening salvo of Operation Iraqi Freedom. So nearly 3 weeks after this war began, U.S. forces are now coming into the center of Baghdad. This is what regime change looks like. చివరికి 2006లో సద్దాంను ఉరితీయించింది. ప్యూర్ హిపోక్రసీ. మీకు గానీ హిపోక్రసీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంటే గనక వి వాంట్ పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇప్పుడు ఇరాన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే అమెరికా వాళ్ళ ఎకానమీని దెబ్బతీసింది, శత్రువులకు ఫండింగ్ ఇచ్చింది. ఇలా ఇప్పటి వరకు అమెరికా దాదాపు 100 దేశాల్లో ప్రభుత్వాలను మార్చేసింది. ఈ భయంతోనే 1984లో ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీ మొదలుపెట్టింది. కానీ వాళ్ళు ఎప్పుడు ట్రై చేసినా అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుకుంటూనే ఉన్నారు. అఫ్ కోర్స్ ఇక్కడ ఇజ్రాయెల్ భయం కూడా కరెక్టే. ఎందుకంటే ఇరాన్ లీడర్స్ ఇజ్రాయెల్ నాశనం గురించి మాట్లాడుతుంటారు కాబట్టి. امام عزیز فرمود آمریکا شیطان بزرگ است. అమెరికా అయితే ఇరాన్ ని చుట్టుముట్టేసింది. వెస్ట్ లో ఇరాక్ సరిహద్దుల్లో 1.5 లక్షల అమెరికన్ సైనికులు, ఈస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ లో 1 లక్ష మంది సైనికులు, సౌత్ లో అమెరికన్ నేవీ, దూరంగా ఇజ్రాయెల్ దగ్గర బాంబులు. అయినా సరే 2015లో ఒబామా టైంలో ఇరాన్ ఒక మెట్టు దిగింది. మీరు మా మీదున్న శాంక్షన్స్ తీసేస్తే గనక మేము న్యూక్లియర్ వెపన్ తయారీని ఆపేస్తామని డీల్ చేసుకున్నారు. కానీ 2018లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అదే ట్రంప్ మామ మళ్ళీ పవర్ లోకి రావడం. వచ్చి రాగానే ఆ డీల్ క్యాన్సిల్ చేసేసి మళ్ళీ శాంక్షన్స్ వేసేసాడు. Ever in my life have I seen any transaction so incompetently negotiated as our deal with Iran. అప్పుడు ఇరాన్ కి కోపం వచ్చి మీ చావు మీరు చావండి, మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేసి తీరుతామని చెప్పి ఫిక్స్ అయ్యింది. ఇదే ఈ రోజున్న గొడవకి మెయిన్ రీజన్. సో ఈ స్టోరీ అంతా మనకు చెప్పేది ఒకటే, ఈ జియో పాలిటిక్స్ లో శాశ్వతమైన మిత్రులు ఉండరు, శాశ్వతమైన శత్రువులు కూడా ఉండరు. కేవలం శాశ్వతమైన ఇంట్రెస్టులు మాత్రమే ఉంటాయి. వెస్టర్న్ దేశాలు ఇరాన్ ఒక విలన్ లా చూస్తే ఇరాన్ మాత్రం తనను తను కాపాడుకోవడానికి ఒక న్యూక్లియర్ వెపన్ కావాలని అనుకుంటుంది. సో ఈ గొడవ ఇక్కడతో ఆగుతుందా లేదా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఇందులో ఎవరి తప్పు ఎవరి రైట్ అనేది మీకే వదిలేస్తున్నాను. I hope you like the video. This is Uday signing off. You're watching me on Voice of Uday.